అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఫిబ్రవరి 20వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 2:50 తర్వాత 4 గొప్ప సంఘటనలు 100% జరగబోతున్నాయి. అయితే ఈ కుంభరాశి వారికి 4 సంఘటనలు ఏం జరగబోతున్నాయి, కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పు జరగబోతుందో ఇప్పుడు చూద్దామండి. అలాగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1వ పాదంలోనే జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశి అధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే గనక 10 మందికి సహాయం చేసేవారు. వీరు ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఎవరికి అన్యాయం చేయరు. అంతేకాదు వీరికి మంచితో ఉన్నటువంటి వారికి చాలా మంచిగా ఉంటారు. అలానే వీరు ఓపిక ఎక్కువగా ఉంటుంది, సహనం అధికంగా ఉంటుంది. అంటే ఓర్పు సహనాలు వీరికి అధికంగా ఉంటాయి. దానితో పాటుగా వీరు చాలా వరకు కూడా ఓపిక పడతారు. కానీ ఒకసారి ఓపిక నశిస్తే మాత్రం ఎవరికి కూడా వినరు. ఎంత మంచిగా ఉన్నారో అంతకు మించినటువంటి క్రూరత్వంతో ప్రవర్తిస్తారు. అంటే దానికి ఒక అర్థం కూడా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఊరికే ఎవరిని కూడా వీరి మాటలతో కానీ చేతులతో కానీ ఎవరికి భయపెట్టరు, అని చేయరు. అలాగే ఈ కుంభరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు నిజానికి చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు వీరికి కష్టాలు ఎదురైనా సరే ఆ కష్టాలను కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. వీరికి సుఖం సంతోషం అయితే వస్తే ఏ విధంగా ఉంటారో వీరికి బాధ వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటారు. అంటే రెండింటినీ సమానంగా తీసుకుంటారు ఈ రాశివారు. బాధని సంతోషాన్ని రెండింటినీ కూడా ఒకే రకంగా తీసుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారు. అలానే వీరు ధైర్యవంతులని చెప్పుకోవచ్చు. వీరికి కష్టాలు ఎదురైనా సరే ధైర్యంతో ముందుకు సాగిపోతారే తప్ప ఈరోజు ఈ కష్టం ఉంది అని చెప్పి ఏ రోజు కూడా వెనకడుగు వేయరు. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఈ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా అనుకుంటే కనుక సాధించి తీరుతారు. వృధా ఖర్చులు మాత్రం పొరపాటున కూడా చేయరు. ఏదైనా అవసరం లేదా అత్యవసరం ఉంటే మాత్రమే అంటే ఖర్చు చేస్తారు. అంతే తప్ప వృధాగా మాత్రం ఖర్చుని అస్సలు చేయరు అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు, చాలా సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవరిని ఏమీ అనరు. ఎవరైనా ఏమన్నా అంటా కానీ సరే తగ్గి ఉంటారు. కానీ అంతకు మించి వీరిని ఎవరైతే అంటే మోసం చేస్తున్నారో లేదా ఎవరైతే వీరిని చెడు చేయాలని అనుకుంటున్నారో వీరికి ఎవరు హాని కలిగిస్తున్నారు, ఎవరు మంచి కలిగిస్తున్నారు అటువంటి దానిని చాలా సులభంగా పసిగడుతూ ఉంటారు. అంటే తద్వారా వీళ్ళు చిక్కుకోరని చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా సరే ముందంతు జాగ్రత్త ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా ముందు జాగ్రత్తగా ఉంటుండ్రు కుంభరాశి వారికి. ఎందుకంటే వీరు చాలా అంటే తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఏదైనా సరే తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా సరే నూతనంగా తెలివిగా ఆలోచిస్తారు. అయితే వీరు ఉద్యోగస్తులు అయితే వినూత్న ప్రయత్నాలు అనేది చేస్తారు. దానికి తగినట్టుగా శ్రమ పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏ పని మొదలుపెట్టినా కానీ ముఖ్యంగా కార్యక్రమాలు కావచ్చు, చేయని పని కావచ్చు, మొదలు పెడితే దానిని పూర్తిగా అంకిత భావంతో పనిచేసి అందులో 100% కూడా ఫలితాన్ని అయితే పొందుతారు. 100కు 100% మంచి ఫలితంతో పాటు వీరి యొక్క పై అధికారులతో కూడా ప్రశంసలను పొందుతారు అని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఎక్కువగా కలిసి వస్తాయి. మీరు ఎప్పటి నుండో అంటే ఒక స్నేహితులను కావచ్చు, స్నేహితురాలను కావచ్చు, మీ యొక్క పాత స్నేహితులను కలుసుకునే అవకాశంగా లేదా ఫోన్లో మాట్లాడే అవకాశం అదృష్టం కానీ అది మీకు అదృష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ వ్యక్తిని కలవడం కానీ మాట్లాడడం కానీ జరుగుతుంది. అది మీకు ఖచ్చితంగా అదృష్టంగా భావిస్తారు. అలానే మీకు ఈ సమయంలో మీకు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అవి మానసిక ప్రశాంతతకి కారణమవుతాయి. అంతేకాదు మీ ఎదుగుదలకి కూడా అవి కారణమవుతాయని చెప్పుకోవచ్చు. మీకు ఆర్థికంగా ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో తొలగిపోతాయి. రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది.
ఎవరైతే కుంభరాశి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కూడా శుభం కలుగుతుంది. శుభవార్తలు వింటారు. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అద్భుతంగా ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. కొంచెం కష్టపడితే సరిపోతుంది. ఖచ్చితంగా ఫలితం అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో పడేటువంటి కష్టం ఏదైతే ఉందో అది 100% కూడా మీకు మంచి రిజల్ట్ని ఇస్తుంది. అంకిత భావంతో చేసే పని కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, అది ఖచ్చితంగా రెట్టింపు విజయాన్ని, రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అలానే మీకు ఈ సమయంలో డబ్బుకి మాత్రం లోటు ఉండదు. అలాగే కుంభరాశి వారికి మధ్యాహ్నం 2:50 తర్వాత 4 సంఘటనలు 100% జరిగి తీరుతాయి. వీటితో మీరు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయం కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా 4 సంఘటనలు జరిగి తీరుతాయి. ముఖ్యంగా 2:50 తర్వాత కుంభరాశి వారి జీవితంలో గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వలన ఎదుర్కొన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఈ సమయంలో పరిష్కరించబడతాయి. అలానే వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్నా సరే, వివాహాది శుభకార్యంలో ఆలస్యం ఉన్న ఆటంకాలున్న వాటి నుండి కూడా ఈ సమయంలో విముక్తిని పొందుతారు. అలానే ఆస్తి తగాదాలున్న ఆస్తి విషయాల్లో ఏదైనా గొడవలు ఉన్నా సరే, సమస్యలున్నా అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు అయినా సరే, గొడవలైనా సరే, ఇతర ఏదైనా విషయాలైనా సరే అవి తొలగిపోయి ఈ సమస్యలు కొలికి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే మీకు ఎప్పటి నుండి రావాల్సినటువంటి ధనం కానీ, లేదా మీకు ఎప్పటి నుండో రావాల్సినటువంటి కొంత డబ్బు కానీ, లేదా మొండి బాకీ కానీ చెప్పుకుంటాం కదా. ఎన్నిసార్లు అడిగినా సరే, ఎన్నిసార్లు అడిగి అలసిపోయినా సరే డబ్బులు అనేటివి రావడం లేదు అని అనుకుంటూ ఉన్నారో అలాంటి వారు కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఉద్యోగం పర్పస్, మీరు ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఉద్యోగంలో కూడా ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. ఒకవేళ ఉద్యోగాన్ని ఆల్రెడీ చేస్తున్నట్ల వాళ్ళైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. లేదా మీకు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బుని ఇచ్చి మర్చిపోయి ఉన్న ఆ డబ్బు మీకు రావడం లేదు అని అనుకున్నా సరే ఆ డబ్బు కూడా వస్తుంది. వివాహాది శుభకార్యంలో ఆలస్యమైనటువంటి వారికి చర్చలు జరుగుతాయి. అందులో కూడా శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యం గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. దానితో పాటు మీకు ఈ సమయంలో ఏదైనా చెడు జరిగినా సరే అది మీ మంచికే అనుకోండి. ఈరోజు ఒకటి కోల్పోయారు అంటే రేపు అంతకు మించినటువంటి గొప్ప బహుమతి మీకు అందుతుందని గుర్తుపెట్టుకోండి. అలానే మీరు ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగిపోండి. ధైర్య సాహసాలతో ముందుకు సాగటం వలన మీ జీవితంలో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. ఎక్కడ కష్టం వచ్చినా ఆగిపోవద్దు. గమ్యాన్ని చేరాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు దానికోసం తగినటువంటి కృషిని చేయాలి. ప్రతిఫలం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆలస్యమైనా సరే మంచి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం పొందుతారు. కుంభరాశి వారు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెద్దలు అంటే చాలా రెస్పెక్ట్గా ఉంటుంది. అలానే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం బాగుంటుంది. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే మీరు ప్రతినిత్యం కూడా మూగజీవాలకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి. పరమేశ్వరుణ్ణి అభిషేకించండి. పరమేశ్వరుడి నమస్కారం చేయండి. తద్వారా రాబోయేటువంటి సమస్యల నుండి కూడా మీ విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. 4 సంఘటనలు ఖచ్చితంగా అవి శుభవార్తలు అయి ఉంటాయి. మధ్యాహ్నం 2:50 తర్వాత శుభం జరుగుతుంది. శుభవార్తలు వింటారు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో అన్నీ కూడా శుభాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు, విభేదాలు, సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా కుంభరాశి వారికి ఎలా జరుగుతుందో, ఎలా ఉంది అనేటువంటి ఈరోజు మీరు పూర్తి విషయాలతో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం అయితే ఉంది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి.
మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. ఈ రోజున ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన పనులు చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడును. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం ఇదే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.